शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परश्शतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अभङ्गुरकलादानस्थूललक्षत्वमीयुषे तुङ्गाय महसे तस्मै तुरङ्गाय मुखे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। భగవద్బంధువులారా, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణ విశేషాలను చెప్పేటువంటి తెలుసుకునేటువంటి విధానంలో భాగంగా ప్రత్యేకంగా సుందరకాండ అనేటువంటిది రామాయణంలో ఉన్నటువంటి 6 కాండాలలో ఒక ప్రత్యేకమైనటువంటి కాండాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. దాంట్లో హనుమంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, ధైర్యము, సాహసము, బుద్ధి, తర్వాత కార్యదక్షత ఏదైతే ఉందో వాటి విశేషాలన్నిటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ సుందరకాండ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా సుందరకాండ పారాయణం చేస్తే లేదా రామాయణం పారాయణం చేస్తే మనకేవో కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని, లేదా మనకేదో ఆశ ఉంటే ఆశ నెరవేరుతుందని అనుకుంటాం సాధారణంగా. అది కొంతవరకు వాస్తవం కావచ్చు. కానీ రామాయణం ద్వారా, సుందరకాండ ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి, ఆ నేర్చుకోవడం ద్వారా ఏమి ఆచరించాలి, ఆ ఆచరించడం ద్వారా మనం ఏమి సాధించగలుగుతాము అనేటువంటిది ఇక్కడ మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. మనం గత 3-4 రోజులలో హనుమంతుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత, రాముని యొక్క అనుజ్ఞ చేత, జాంబవంతుడు మొదలైనటువంటి వారి సమూహ బలం చేత తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఒకసారి గుర్తు తెచ్చుకొని 100 యోజనముల గల సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకునేటువంటి ప్రయత్నంలో హనుమంతుడు చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో, ధైర్యం ఏదైతే ఉందో, అది మనం గమనించాల్సినటువంటి విషయం. సాధనాత్ సాధ్యతే సర్వం అని మనకు సుందరకాండ మనకు ప్రబోధిస్తుంది. అంటే ఏ ప్రయత్నమైనా సఫలీకృతం కావాలి అంటే సాధన వల్లనే జరుగుతుంది తప్ప అప్రయత్నంగా జరిగేటువంటిది ఏది ఉండదు అనేది మనకు ప్రధాన అంశం. ఇక రెండవది, మరి సాధనలో కావలసింది ఏమిటి? ఆత్మవిశ్వాసం, ఆత్మబలం ముఖ్యం. ఆ ఆత్మబలానికి తన శక్తి సామర్థ్యాలకు
సంబంధం ఉందా లేదా అనేటువంటి ఇంకొక గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తమలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, దానికి అనుగుణమైనటువంటి అంగసౌష్ఠవం ఉందా లేదా అనేటువంటిది పరిశీలన లేకపోతే, దానికి తగినటువంటి ప్రోత్సాహం లేకపోతే ఆ ప్రయత్నం సఫలీకృతం కాదు. అట్లా హనుమంతునిలో ఉన్నటువంటి ఆ నిబిడీకృతమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలను సముద్ర తీరంలో ఉన్నటువంటి జాంబవంతుడు, తర్వాత అతనితో ఉన్నటువంటి అంగదుడు, అతనితో ఉన్నటువంటి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అతనికి గుర్తు చేశారు. పూర్వంలో బాల్యంలో సమస్తమైనటువంటి దేవతలంతా కూడా హనుమంతుడికి ఇచ్చినటువంటి వరాలను గుర్తు చేస్తారు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తే అప్పుడు ఆ హనుమంతుడు కార్యోన్ముఖుడవుతాడు. 100 యోజనల విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించడానికి. ఆ విధంగా తన ప్రయత్నంలో భాగంగా ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ఏ ప్రయత్నమైనా కానీ, ఏది సాధించాలన్నా కానీ, సాధించబడాలి అంటే సాధారణంగా ఆటంకాలు లేకుండా ఏ కార్యక్రమం కూడా మనకు పూర్తి కాదు. అయితే ఆ ఆటంకాలలో మనము నిలబడగలుగుతామా, భయపడి ఆ ప్రయత్నాన్ని విరమిస్తామా అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి విషయం. మనకు మానవులలో 3 రకాల వ్యక్తులు ఉంటారు సాధారణంగా. ఎవరు? నంబర్ 1 నీచులు, అధములు అంటాం. వాళ్ళు ఆటంకాలకు భయపడి అసలు కార్యక్రమాలను ప్రారంభించరు. ఆరంభింబరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, విఘ్నాలు కలుగుతాయి అనేటువంటి భయం చేత, ఆయాసం చేత అసలు కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. వాళ్ళను అధములు అంటారు, నీచులు అంటారు. ఇక మరి కొంతమంది ఉంటారు. ఎటువంటి వాళ్ళు? ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. ప్రారంభిస్తారు, ఏదో తల్లొచ్చిందనో, లేదా జ్వరం వచ్చిందనో, లేదా వర్షం వచ్చిందనో, లేదా ఇంకేదో కారణం చెప్పి ఆ పని నుంచి మధ్యలోనే విరమిస్తారు. వాళ్ళను మధ్యములు అంటారు. కానీ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్యతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. వాళ్ళను ప్రజ్ఞానిధులు అంటాము, ధీరులు అంటాం. ఎవరయ్యా ధీరులు అంటే? ధృత్యున్నతోత్సాహులై, అంటే ఎన్ని ఆటంకాలుగా కలిగినా కానీ వాటిని అధిగమిస్తూ, తొలగించుకుంటూ, ధైర్యంతో ముందుకు వెళ్తూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ధృత్యున్నతోత్సాహులై. వాళ్ళు ప్రారబ్ధార్థములు జగింపరుసుమి అంటారు. అంటే నాకింతే ప్రారబ్ధము, నాకింతే ప్రారబ్ధంలో ఉంది అని నిరాశకు చెందరు. తాము ఏదైతే సాధించాలనుకున్నారో, ఏ గమ్యాన్ని అయితే చేరాలనుకుంటున్నారో, ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వారు కనీసం విశ్రమించరు. అటువంటి ధీరుడు మన హనుమంతుడు. మనకు మనం చెప్పుకున్నాం, సురస అనేటువంటి ఒక రాజస ఆటంకం ఏర్పడిందని. అంతకంటే ముందు మైనాక పర్వతం ద్వారా, మైనాకుని ద్వారా ఒక సాత్వికమైనటువంటి ఆటంకము ఏర్పడిందని. అంటే సాధారణంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది మిత్రులు ఉంటారు సాధారణంగా. ఏమని? వాళ్లకు మేము ఈ వ్యక్తికి ఆటంకం కలిగిస్తున్నాం అనేటువంటి భావన ఉండదు, కానీ వచ్చి మనకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక విద్యార్థి చక్కగా చదువుకుంటూ ఉంటాడు అనుకుందాం, మంచి విద్యార్థి, తెలివైన విద్యార్థి, ఏదో సాధించాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి విద్యార్థి.
మరో విద్యార్థి అటువంటి కోరికలు ఉన్నవాడు కానీ వాడిని కొంచెం బద్ధకము లేదా కొంచెము ఈర్ష్య అసూయలు ఉంటాయి, లేదా ఇంకేదో పని పెట్టి వీని దగ్గరకు వచ్చి వాడి దగ్గర కూర్చొని వాటితో పనికిరాని ముచ్చట్లు పెట్టి వాడిని చదువుకు ఆటంకం కలిగించేటువంటి వాడు, హాని చేసేవాడు కాదు, కానీ అసలైనటువంటి కార్యానికి విఘ్నం కలిగిద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు సాత్విక ఆటంకి. ఇంకా అదేవిధంగా మైనాకుడు ఒక రకంగా కృతజ్ఞత తెలపాలి హనుమంతునికి. పూర్వంలో ఆ వాయుదేవుని ద్వారా తాను ప్రయోజనం పొందినాను కాబట్టి కృతజ్ఞత తెలుపుదామనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ హనుమంతుని యొక్క మార్గానికి అడ్డంగా వెళ్ళి నిలబడి ప్రార్థించి, అయ్యా హనుమ, నువ్వు రామకార్యార్థమై బయలుదేరుతున్నావు, సంతోషం. రాముడి యొక్క వంశం అయినటువంటి వాళ్ళు పూర్వీకులు ఈ సగరునికి కానీ తర్వాత మీ తండ్రి సమానుడైనటువంటి వాయుదేవుడు మాకు కానీ అనేకమైనటువంటి ప్రయోజనాలు చేశారు కాబట్టి మేము మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాము. కాసేపు విశ్రాంతి తీసుకోవయ్యా హనుమ, పళ్ళు తీసుకోవయ్యా, తేనె తాగవయ్యా అని చెప్పి మైనాకుడు మర్యాదగా ఆయనకు గౌరవం ఇచ్చి ప్రయత్నం చేశారు. అది ఒక ఆటంకమే. అంటే హనుమంతుని యొక్క ప్రయత్నంలో హనుమంతుడు వాళ్ళ యొక్క ఏదైతే ఆతిథ్యం అనుకుంటున్నారో దానికి లొంగినట్టయితే ఆయన కార్యాన్ని ఒక రకంగా భంగం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి హనుమంతుడు అటువంటి దానికి లొంగడు కాబట్టి సున్నితంగా తిరస్కరించి చిన్నగా స్పృశించి, మీ ఆతిథ్యాన్ని మేము స్వీకరించినట్టుగా భావించు మేనాక, చాలా సంతోషము, కృతజ్ఞతలు అని చెప్పి తన మార్గంలో బయలుదేరి వెళ్ళిపోయాడు, ఎటువంటి ఆటంకం ఎదుర్కోకుండా. అది సాత్విక ఆటంకం. ఇక రెండవది మనకు తెలుసు, సురస అనేటువంటి పెద్ద రాక్షసిత శరీరము ఉన్నటువంటి ఆమె హనుమంతుణ్ణి మింగుదామని ప్రయత్నం చేసి హనుమంతుడి కంటే పెద్ద నోరు తెరిచి ఆ హనుమంతుని మింగాలని ప్రయత్నం చేస్తే హనుమంతుడు అంతకంటే పెద్దగా పెరిగి ఆ తర్వాత సురస అంతకంటే తన నోరు పెద్దగా తెరిచి ఆ విధంగా విపరీతమైనటువంటి పెద్దగా పెరిగిన తర్వాత సూక్ష్మంగా తిరిగి హనుమంతుడు ఆమె నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చి తన ఆటంకాన్ని తొలగించుకొని తిరిగి తన మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోయాడు. అది రాజస ఆటంకం. ఇక మూడవ ఆటంకం మనకు తామస ఆటంకం. ఇక్కడ కూడా ఒక స్త్రీ, ఎవరు ఆమె? సింహిక. సింహిక అంటేనే చంపడానికి ఉద్యుక్తురాలయ్యేటువంటి పేరు. ఆమె ఛాయాగ్రాహి, అంటే ఆకాశంలో ఎంత ఎత్తున ఎగిరినా ఆ నీడ సముద్రం మీద పడుతుంది కాబట్టి ఎంత దూరం ఉన్నా కానీ ఆ నీడను గ్రహించి ఆ నీడ ద్వారా ఆ ప్రాణిని గ్రహించి ఆకర్షించి తన శరీరంలోకి తన నోట్లోకి తీసుకొని చంపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీ రూపం సింహిక, తామస ఆటంకం. ఆ విధంగా ఆకాశ మార్గంలో చారులు ప్రయాణించేటువంటి మార్గంలో చరిస్తున్నటువంటి ఆ హనుమంతుని యొక్క నీడ ఈ సముద్రంలో పడడం ద్వారా ఈ సింహకు ఆహా, ఇవాళ నాకు పండగ, ఇంత పెద్ద నీడ అంటే ఆ ఆకారం ఎంత పెద్దదో కదా, ఇంత మంచి ఆహారం ఇన్నాళ్ళకు నాకు దొరుకుతుంది కదా, ఇవాళ నాకు పండగ అనుకున్నది సింహిక. తన ప్రయత్నాన్ని మొదలుపెట్టినది. ఏంటి తను చేసే ప్రయత్నం? నీడను, ఛాయాగ్రాహి నీడను ఆకర్షించడం ద్వారా ఆ ప్రాణిని తన నోట్లోకి ఆహ్వానిస్తుంది, ఆకర్షిస్తుంది. అటువంటి శక్తి ఉన్నటువంటి రాక్షస స్త్రీ సింహిక. ఆ విధంగా ఆకర్షించడం మొదలుపెట్టింది. హనుమంతుడికి కూడా ఏదో మార్పు కనిపించింది. తన శరీరంలో, తన ప్రయాణంలో, తన గమనంలో ఏదో ఆటంకం ఏర్పడుతుంది, కానీ నాకేం కనబడడం లేదు అనేటువంటి ఒక గ్రహణానికి వచ్చినటువంటి హనుమంతుడు పరిశీలనగా చూస్తే కింద సముద్రంలో ఒక సింహిక అనేటువంటి రాక్షసి
తన నీడను పట్టి లాగుతూ ఉంది. ఆ లాగడం ద్వారా తన యొక్క వేగము, తన యొక్క శక్తి సామర్థ్యాలు మెల్లమెల్లగా తగ్గి ఆమెకు ఆకర్షింపబడుతూ ఉన్నాడు. ఇదేదో చూద్దాంలే అని చెప్పి సరే కొంత తన ప్రయాణాన్ని వేగాన్ని తగ్గించుకొని ఆ సింహికకు ముందర నిలబడ్డాడు. సింహిక ఈ హనుమంతుడిని మింగే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు హనుమంతుడు గమనించాడు. వివేకంతో విచక్షణతో ఆలోచన చేసి ఈమె తనకు ప్రాణహాని తలపెట్టేటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి ఈమెను ఉపేక్షించడానికి వీలు లేదు. ఈమెను కూడా సంహరిస్తేనే ఈమె ఆటంకం తొలుగుతుంది అనుకున్నాడు తన విచక్షణతో. ఆ విధంగా సింహక ఆకారం ఎంత పెద్దగా ఉందో, ఆమె నోరు ఎంత పెద్దగా ఉందో, తను కూడా ఇంతకు ముందులాగానే సురసలాగా ఎట్లయితే తన శరీరాన్ని పెంచుకున్నాడో అట్లా పెంచుకుంటూ పోయాడు. సింహిక కూడా ఆ విధంగా పెంచుకుంటూ పోయింది. హనుమంతుడు తన శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా హనుమంతుడు సడన్గా అంటే అకస్మాత్తుగా తన శరీరాన్ని తగ్గించుకొని సింహిక నోట్లో ప్రవేశించి ఆమె ప్రాణాలకు సంబంధించిన రహస్య అవయవాలు ఏవైతే ఉన్నాయో మర్మాంగాలను పెకిలించి చీల్చి చెండాడి అంతే వేగంగా బయటకు వచ్చాడు హనుమంతుడు. అంటే ఎప్పుడైతే ఆమె యొక్క మర్మావయాలను చీల్చి చెండాడాడో అప్పుడు ఆమె నోరు మూసుకోపోవడానికి, వెంటనే ఆ నోట్లో ఇతరు చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించినటువంటి హనుమంతుడు అంతే వేగంగా ఆమె నోరు మూయకముందే ఆ నోటి నుంచి బయటపడి ఆమెను సంహరించాడు హనుమంతుడు. ఈ విధంగా మూడవ ఆటంకాన్ని తొలగించుకున్నాడు హనుమంతుడు సింహిక రూపంలో. ఇది తామసం. ఇక్కడ సురస స్త్రీయే, సింహికా స్త్రీయే. అయితే శాస్త్రంలో ఏముంటుందంటే స్త్రీలను వధించడము అధర్మము అని చెప్తుంది. పూర్వంలో విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రాముడు లక్ష్మణుడు తాటకిని సంహరించాల్సి వచ్చినప్పుడు రాముడు బాణప్రయోగం చేస్తూ ఒక్క క్షణం ఆలోచించాడట. అది విషయమార్థమైనటువంటి విశ్వామిత్రుడు రాముడికి సూచిస్తాడు. ఏమని? ఆమె స్త్రీ అని నువ్వు సందేహించాల్సిన పని లేదయ్యా రామచంద్ర. ఎవరైతే అధర్మానికి పాల్పడతారో, అధర్మానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తి స్త్రీ పురుష అనేటువంటి సంబంధం అనేటువంటి ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు చక్కగా ఆమెను బాణ ప్రయోగం చేసి ఆమెను సంహరించవచ్చు అని చెప్పి విశ్వామిత్రుడు సూచిస్తాడు. అప్పుడు రాముడు సమాధానం చెప్తాడు. ఏమనంటే, మా నాన్నగారు ఏది చెప్పారో అది నేను చేస్తాను. ఏం చెప్పారు మీ నాన్నగారు? విశ్వామిత్రుడు అనేటువంటి ఆ గురువుగారు ఏది చెప్తే అది చేయవయ్యా రామచంద్ర అన్నాడు. కాబట్టి మా నాన్నగారు ఏది చెప్పారో అది చేస్తున్నాను అన్నాడు రామచంద్రుడు. అంటే అట్లా పితృవాక్ పరిపాలనలో ఆచార్యుని యొక్క మాట, గురువాక్య పరిపాలన లోపల రాముడు ఏ విధంగా ఆదర్శప్రాయుడో మనకందరికీ ఇక్కడ సింహికను సంహరించడంలో అధర్మం లేదు. ఎందుకంటే సింహిక ఇతరుల యొక్క ప్రాణాలను తన ఆహారంగా తీసుకొని ఇతరులను బాధించి అధర్మానికి పాల్పడుతూ ఉన్నటువంటి స్త్రీ కాబట్టి సింహిక స్త్రీ అయినప్పటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఆమె మర్మావయాలను ఛేదించి సంహరించాడు హనుమంతుడు. తన మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. అక్కడి నుంచి అంతే వేగంతో, ఎంత వేగంతో అంటే అక్కడ చెప్తాడు వాల్మీకి మహర్షి సుందరాకాండలో, ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాసా ప్రవృద్ధ కామరూపిణి అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం ఇది సంచించ మనసా ఛాయామన్స్య సమాక్షిపత్
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః సమాక్షిప్తోస్మి సహసా వంగోకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తతః కవిః దదర్శ సమహత్సత్వముత్థితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్దిక్నారణం కపిరాజేన కదిదం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః సతాం బుద్ధ్వార్ధతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ వలాహకః తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్ సదదర్శ తతస్తస్య వివృత్తం సమన్ముఖం కాయమాత్రం చ మేధావి వర్మాణి చ మహాకవిః సతస్యా వివృతే వక్త్రే వజ్ర సంహరణః కవిః సంభిక్ష ముహురాత్మానం నిష్పపాత మహాబలః అస్యేతస్య నిమజ్జంతం దదుషు సిద్ధచారణాః గస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా. రాహుగ్రస్త చంద్రగ్రహణం వీడితే, సూర్యగ్రహణం వీడితే ఏ విధంగా మరింత తేజోయమానంగా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ప్రకాశింపబడతారో ఆ విధంగా హనుమంతుడు సురస ద్వారా సింహిక ద్వారా తమ ప్రాణాలు కోల్పోయిన తర్వాత, గ్రహణం వీడిన తర్వాత ఏ విధంగా తేజోమయుడంగా సూర్యచంద్రుడు ఉన్నారో ఆ విధంగా తేజోమయుడైనటువంటి హనుమంతుడు ఆకాశ మార్గంలో చారులు చరించేటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నాడట. సతస్యావృత్తే వక్తే వజ్ర సంహరణం కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః అస్యేతస్య నిమజ్జంతం దర్శు సిద్ధచారణాః గస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా తతస్తస్యానకైస్తీక్షైర్మర్మారుత్కృత్య వానరః ఉత్పపాతాధవేగేన మనస్సంపాత విక్రమః తాన్ దృష్ట్వాధదుత్యా చ దాక్షిణ్యే నిపాత్య చ స కపిప్రవరో వేగా ధన్వృధే పునరాత్వాన్. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. తాంతు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరో వేగా వభృదే పునరాత్మవాన్ హృతహృత్స హనుమత వపాత విధురాంభసి తాం హతాం వానరేణాతో పతితాం వీక్ష సింహికాం భూతాన్యాకాశచారీణి తమోషు ప్లవగోత్తమం భీమమధ్యకృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థమభిప్రేతామరిష్టం ప్లవతాం వరః. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్షం స్వకర్మసు నసీదతి. ప్రతి మనిషికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా ఇవాళ సమాజంలో ఉండాల్సినటువంటి లక్షణాలు సుందరకాండ ద్వారా తెలుసుకోవాల్సినటువంటివి 4. అవేంటి అంటే, నంబర్ 1 ధృతి అంటే పని చేయడంలో ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యాన్ని చూపించడం అనేది ధృతి. ఇది ప్రధానమైనటువంటి బలం ప్రతి వ్యక్తికి కూడా. దీన్ని పెంపొందించుకోవాలి సుందరకాండ నేర్చుకోవడం ద్వారా, సుందరకాండ చదవడం ద్వారా, సుందరకాండ పారాయణం చేయడం ద్వారా, సుందరకాండ వినడం ద్వారా. రెండవది దృష్టి. దృష్టి అంటే ఇక్కడ 2 అర్థాలు. ఒకటేంటిది, ఎదుటి వ్యక్తి, ఎదుటి శత్రువు ఎంతటి బలం కలవాడో ఒకటి అంచనా వేయడం దృష్టి అయితే, రెండవది దూరదృష్టి. దూరదృష్టి అంటే ఏంటిది, భవిష్యత్ కాలాన్ని, భవిష్యత్ ఆపదలను ఊహించగలిగి తదనుగుణంగా ప్రవర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మనిషి పెంపొందించుకోవాలి. అది రెండవది దృష్టి. ఇక మూడవది మతిహి. మతిహి అంటే బుద్ధి. అంటే ఏ విధమైనటువంటి ఆచరణ చేస్తే ఆ పనిని మనం సులభంగా పూర్తి చేయగలుగుతాము, సాధించగలుగుతాము అనేటువంటి ఆలోచన విధానము బుద్ధి, అదే మతి. ఇక చివరిది దాక్ష్యం. ఇది
అంటే ఇది చేయగల సామర్థ్యం, పనియందు ఉండేటువంటి నేర్పు, స్కిల్. ఇది లేకపోతే ధృతి ఎంతున్నా, దృష్టి ఎంతున్నా, మతి ఎంతున్నా, దాక్ష్యం లేకపోతే ఆ కార్యం సాధింపబడదు. సో ప్రతి వ్యక్తికి కూడా ఈ 4 అతి ముఖ్యమైనటువంటివి. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. స్వకర్మసు, తన కార్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఈ 4 ప్రతి వ్యక్తికి ఉండవలసిందే. అది సుందరకాండ మనకు తెలియజేస్తుంది, శ్రీమద్ రామాయణం తెలియజేస్తుంది వాల్మీకి ద్వారా. అట్లా తతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన జగామాశికాకాశమావిశ్య పన్నగా వత్ కపిః. ఇక ఇప్పుడు మరింత ఉత్సాహంతో, ధృత్యున్నతోత్సాహులై అని చెప్పిన కదా, మరింత ఉత్సాహంతో పన్నగాశనుడు అంటే పాములను ఆహారంగా స్వీకరించి సంచరించేటువంటి వ్యక్తి గరుత్మంతుడు. గరుత్మంతునికి ఎంత వేగం ఉందో అంత వేగంగా ప్రయాణిస్తున్నాడు మన హనుమంతుడు. ఆకాశ మార్గంలో దక్షిణ దిశ వైపు, లంక వైపు, ఆ లంకలో ప్రవేశించడానికి ఉద్యుక్తులవుతున్నాడు. ఆ విధంగా ప్రయాణిస్తున్నాడు. తదహ అంటే సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన జగామాకాశమావిశ్య పన్నగాశన వత్ కపిః. ఆ కపీంద్రుడు హనుమంతుడు, వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు తై సంభావితై పూజ్య. అక్కడ ఈయన యొక్క సాహసాన్ని, ఈయన యొక్క నిగ్రహ శక్తిని, ఈయన యొక్క శక్తి సామర్థ్యాలను గమనించినటువంటి భూతాలన్నీ కూడా ఈ విధంగా ప్రశంసించిన ఏమని, యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి అని పంచభూతాల చేత ప్రశంసింపబడినాడు. అటువంటి ప్రశంసింపబడినటువంటి ఈ హనుమంతుడు ఆ పన్నగాసునుడైనటువంటి గరుత్మంతుని ఎంతో వేగంతో తన మార్గం వైపు, తన లక్ష్యం వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఓం స్వస్తి. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దుష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఈ విధంగా పంచభూతాల చేత గౌరవింపబడి పొగడబడినటువంటి హనుమంతుడు పన్నగాసునుడైనటువంటి గరుత్మంతుని యొక్క వేగంతో సమానమైన వేగంతో తన లక్ష్యాన్ని, తన గమ్యాన్ని అయినటువంటి లంకా ప్రవేశం చేయడం కోసం ప్రయాణమవుతూ ఉన్నాడు హనుమంతుడు. ఈ విధంగా హనుమంతుడు తాను సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి దాన్ని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక తర్వాత వచ్చేటువంటి భాగంలో హనుమంతుడు త్రికూట పర్వతంపై ఏ విధంగా కాలు మోపాడో, లంకాపట్టణం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనము తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.